దేవుని వాక్యాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతుండగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ దర్శించి ఒక బలమైన క్రొత్త పాత్రలుగా మిమ్మల్ని అందరినీ ప్రభు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ రోజున 10 సంఖ్యల గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 10 సంఖ్యల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 1 అనగా ఏంటి, 2 అనగా ఏంటి, 3, 4, 5, 6 వాటి అర్థాలు ఏంటో దేవుని వాక్యానుసారంగా నేను మీకు బోధించటానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా 1 అనే సంఖ్య దేవునికి చిహ్నముగా ఉంది. 1 అనే సంఖ్య దేవునికి చిహ్నముగా ఉంది. ఎందుకంటే ఆదియందు దేవుడు ఉండెను, అంటే మొట్టమొదటిగా దేవుడే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. 1 అనే సంఖ్య దేవునికి సూచనగా కనబడతా ఉంది. ఆయనకు పైగా మరి ఎవరు ఉండకూడదు, ఆయనకు పైగా మరెవరు నిలబడకూడదు. దేవుడొక్కడే మన జీవితంలో ప్రప్రథముడుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 2 అనగా 2 దేనికి సాదృశ్యం అంటే సహవాసమునకు గుర్తు. 2 దేనికి గుర్తు అండి? సహవాసానికి గుర్తు. పాత నిబంధన, క్రొత్త నిబంధన మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన సహవాసం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే, యెహోషువ సహవాసం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మెల్కీసెదెకు, అబ్రహాము సహవాసం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా, ఎలీషాలను మనం చూస్తున్నాం. అక్కడ పౌలు, తిమోతిని మనం చూస్తున్నాం. అకుల, ప్రిస్కిల్లాలను చూస్తున్నాం. సంఘము, యేసుని మనం చూస్తూ ఉన్నాం. సైలెంట్గా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన మీకు అర్థమైందా? అర్థమైందా? సహవాసాలు చెప్తాను. మన వాళ్ళు కొంచెం రియాక్ట్ అవ్వండి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి కదా. సహవాసం గురించి ఏది సహవాసంగా ఉంటుంది? పాత నిబంధన, మోషే, యెహోషువ, మెల్కీసెదెకు, అబ్రహాం, ఏలియా, పౌలు, తిమోతి, అకుల, ప్రిస్కుల, సంఘము, యేసు. ఈ 2 కూడా సహవాసంలో మనం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, 2 కలిసి, 2 ఏకీభవించి, 2 కూడి ప్రార్థించినప్పుడు 10,000 మందిని వారు తరుముతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. 10,000 మందిని వారు తరుముతారు అంటే సహవాసములో శక్తి ఉందండి. సహవాసములు ఏముంది? శక్తి ఉంది. 2 అనేటువంటి మాటకు, 2 అనే సంఖ్యకు అర్థము సహవాసము. సహవాసముగా మనము కూడి ప్రార్థిస్తున్నప్పుడు ఇద్దరుగా, ఇదిగో ఒక్కరట ఎంతమందిని తరుముతారంట? 1000 మందిని తరుముతారు. 2 10,000 మందిని తరుముతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సహవాసములో ఒక ఉన్నతమైన అభిషేకం దాగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1, 2 మనం చూసాం. ఇక 3 అనే సంఖ్య త్రిత్వమునకు సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉంది? త్రిత్వమునకు సూచనగా ఉంది. అనగా పునరుద్ధానము కనబడుతుంది 3 అనే సంఖ్యలో. మీరు ఎక్కడ బైబిల్లో చూసినా 3 అనే సంఖ్యలో పునరుద్ధానాన్ని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోర్దాను ముమ్మారు చీలినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 3 అనే సంఖ్య మనకి ఎక్కడ కనపడినా దానిలో పునరుద్ధానము ఉట్టిపడుతుంది. ఫ్రైడే, సాటర్డే, సండే 3వ రోజున పునరుద్ధానం జరిగింది. ఈ 3 అనే సంఖ్య పునరుద్ధానకు సాదృశ్యంగా ఉంది. ఇక 4 అనే సంఖ్యను మనం చూస్తే సృష్టికి సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉందండి? సృష్టికి సూచనగా ఉంది. ఆదామునకు దేవుడు సృష్టించి, ఆదామును దేవుడు 4 విధాలుగా ఆశీర్వదించాడు. 4 బాధ్యతను దేవుడు ఆదాముకి ఇచ్చాడు. మీరు ఫలించమన్నాడు, మీరు అభివృద్ధి పొందమన్నాడు, మీరు భూమిని నిండించమన్నారు, దానిని లోపరుచుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4 అనే సంఖ్య సృష్టికి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక 5 అనే సంఖ్యకు వస్తే కృపా సంఖ్య. అది 5 దేనికి సాదృశ్యం అండి? కృపకు సాదృశ్యం. అభిషేక తైలములో 5 రకములైన పదార్థాలు ఉంటాయి.
అభిషేక తైలములో 5 రకాలైన పదార్థాలు ఉంటాయి. అంతేకాదు పాత నిబంధన గ్రంథములో 5 రకములైనటువంటి బలి పశువులు మనం చూస్తూ ఉంటాం. దావీదు యొక్క ఒడిసెల్లో 5 నున్నటి రాళ్ళను మనం చూస్తూ ఉంటాం. బెతెస్దా మండపములో 5 మండపములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 5 రకముల పరిచర్య కూడా మనము క్రొత్త నిబంధనలో చూస్తూ ఉంటాం. బోధకులని, కాపరులని, ఉపదేశకులని, అపోస్తులని, స్వార్థికులని 5 మినిస్ట్రీస్ మనం చూస్తూ ఉంటాం. 5 అనే సంఖ్య కృపకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక 6 అనే సంఖ్యకు మనం చూస్తే అది ఒక నరునికి సూచనగా ఉంది. 6 దేనికి సాదృశ్యం అండి? ఒక నరునికి సూచనగా ఉంది. దేవుడు 6వ దినమున నరుని చేశాడు. దేవుడు 6వ దినమున ఒక నరుణ్ణి చేశాడు. ఇక 6 నరునికి సాదృశ్యం. 6 అనేది మానవుని సంఖ్య, మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇక 7వ విషయం, 7వ సంఖ్య వచ్చేటప్పటికి సంపూర్ణతకు లేదా పరిశుద్ధాత్మకు సూచన. 7 అనే సంఖ్య సంపూర్ణతకు లేదా పరిశుద్ధాత్మకు సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ గ్రంథంలో దేవుడు 7 విషయాలు క్రొత్త నిబంధనలో మాట్లాడతాడు. జీవాహారమును నేనే అని మాట్లాడతాడు. నేనే వెలుగుని అని మాట్లాడతాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని మాట్లాడతాడు. ఇక 4వదిగా గొర్రెలకు గొప్ప ద్వారమును నేనే అని మాట్లాడతాడు. 5వదిగా మంచి కాపరిని నేనే అని మాట్లాడతాడు. 6వదిగా పునరుద్ధానమును, జీవమును నేనే అని మాట్లాడతాడు. ఇక 7వదిగా నిజమైన ద్రాక్షవల్లి నేనే అని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 7 అనే సంఖ్య దేవునికి సాదృశ్యముగా, నీ ప్రభుకి అతనిలో ఉన్న సంపూర్ణతకు సాదృశ్యముగా ఉంది. అతనిలో ఉన్నటువంటి పరిపూర్ణతకు సాదృశ్యముగా ఉంది. 8 అనే సంఖ్య నేను తర్వాత చెప్తాను. 9 అనే సంఖ్యకు అర్థం ఏంటి? 9 అనే సంఖ్య దేన్ని సూచిస్తుందంటే నిండుతనానికి, పరిపక్వతకు, నిండుతనానికి, పరిపూర్ణతకు సాదృశ్యముగా ఉంది 9 అనే సంఖ్య. నిండుదనానికి ఖాళీ లేకుండా నిండుదనానికి 9 అనే సంఖ్య అక్కడ సాదృశ్యం ఉంది. గలతీయులకు 5వ అధ్యాయం, మీకు తెలిసిన అధ్యాయాలే కావచ్చు. 22, 23 వచనములో 9 ఆత్మఫలాలు మనం చూస్తూ ఉంటాం. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చూస్తే 9 ఆత్మవరాలు మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1, 2, 3 చూస్తే ఆత్మక్రియలు మనకు అక్కడ కనపడతాయి. 9 అనే సంఖ్య నిండుదలకు సాదృశ్యముగా ఉంది. 9 ఆత్మఫలాలు, 9 ఆత్మవరాలు, 9 ఆత్మ క్రియలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు 9 ఆత్మఫలాలు కలిగి ఉంటే, 9 ఆత్మవరాలు కలిగి ఉంటే 9 ఆత్మ క్రియలు కూడా నువ్వు కలిగి ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక 10 అనే సంఖ్య దేనికి సూచన అంటే దైవిక క్రమమునకు సూచన. 10 అనే దేనికి సూచన? క్రమానికి సూచన, దైవిక క్రమానికి సూచన. మీరు ఎలా చెప్తారు పాస్టర్ అంటే, దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆర్డర్, క్రమం, 10 క్రమాలు ఇచ్చాడు. 10 అనేది దైవిక క్రమానికి సూచనగా ఉంది. మీ చేతి వ్రేళ్ళు ఎన్ని ఉన్నాయి? మీ కాళ్ళ వ్రేళ్ళు ఎన్ని ఉన్నాయి? అంటే నీ చేతులతో పనులు క్రమంగా చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కాళ్ళ వేళ్ళు ఎన్ని ఉన్నాయి? నీ నడిచే నడత క్రమంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు చేతికి 10 వేళ్ళు పెట్టాడు? దేవుడు ఎందుకు కాళ్ళకి 10 వేళ్ళు పెట్టాడంటే నీవు చేసే పనులు, నువ్వు నడిచే నడత క్రమంగా ఉండాలి. 10 అనే సంఖ్య దైవిక క్రమానికి సూచన, 10 ఆజ్ఞలకు సూచన. నువ్వు 10 నీ శరీరంలో ఎక్కడ కనపడుతున్నా సరే నీకు క్రమబద్ధీకరణ ఉండాలని మర్చిపోవద్దు. నీ చేతులతో అక్రమాన్ని చేయకూడదు. నీ కాళ్ళతో ఎక్కడికి పడితే అక్కడికి ప్రయాణం చేయకూడదు. ఎక్కడికి పడితే అక్కడికి తిరగకూడదు. కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మన కాళ్ళ వ్రేళ్లకు 10 ఉన్నాయి. అంటే క్రమమునకు సూచనను దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు బైబిల్లో ఎలా ఉన్నాయో నా కాళ్ళకు కూడా 10 వేలు ఉన్నాయి. అయితే నేను నమ్మకముగా, యథార్థముగా, క్రమముగా నేను ఈ కాళ్ళతో నడుచుకోవాలి. చేతులకి 10 వేలు ఉన్నాయి. నేను నమ్మకంగా దేవుని పని చెయ్యాలి. నేను నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని చెయ్యాలి. ఎవరిని మోసం చేయకూడదు. ఎందుకంటే 10 అనేది దైవిక క్రమం అని నేను చెప్పాను.
మళ్ళీ రిపీట్ చేస్తాను. మొదటి 1 అనే సంఖ్య, 1 అనే సంఖ్య అమ్మా దేవుడని చెప్పాను నేను, అంతేనా? దేవునికి సూచనగా ఉంది అని చెప్పాలి. మొదటి 1 అనే సంఖ్య దేవునికి సూచనగా ఉంది. 2 అనే సంఖ్య అది 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 అట్లా రావాలి నాకు. 2 అనే సంఖ్య సహవాసం, 3 అనే సంఖ్య త్రిత్వమునకు సూచన, 4 అనే సంఖ్య సృష్టికి సూచన, 5 అనే సంఖ్య కృపకు సూచన, 6 అనే సంఖ్య నరునికి సూచన, 7 అనే సంఖ్య సంపూర్ణతకు లేదా పరిశుద్ధాత్మకు సూచన, 9 అనే సంఖ్య నిండుతనానికి పరిపక్వతకు పరిపూర్ణకు సూచన, 10 అనే సంఖ్య దైవిక క్రమానికి సూచనగా ఉంది. ఇప్పుడు 8 అనే సంఖ్య నూతన ప్రారంభానికి సూచనగా ఉన్నది. హల్లెలూయా. 8 అనే సంఖ్య నూతన ప్రారంభానికి సూచనగా ఉంది. దేవుడు 6 రోజులు అన్నిటినీ కలగజేశాడు, 5 రోజులు అన్నిటినీ కలగజేశాడు, 6వ రోజు నరుణ్ణి చేశాడు, 7వ రోజు దేవుడు ఏం చేశాడు? విశ్రాంతిని కోరాడు. 8వ రోజు ఇక ప్రారంభమైంది ఆశీర్వాదం. ఇక 8వ రోజు నుంచి నూతన ప్రారంభాలు సృష్టిలో మానవుల్లో జరగటం ప్రారంభించాయి. 8 అనే సంఖ్య నూతన ప్రారంభమునకు సాదృశ్యముగా ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు 8 అనే సంఖ్యను ఈ రాత్రి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని దేవుని పరిశుద్ధాత్మ పేరిట నేను మీ ముందు వచ్చి నిలబడ్డాను. 8 అనే సంఖ్యను నేను వివరించడానికి, 8 అనే సంఖ్యను నేను వివరించడానికి పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచి మీ వద్దకు తీసుకుని వచ్చాడు. 8 అనే సంఖ్యను నూతన ప్రారంభపు సంఖ్యగా నేను ప్రకటిస్తున్నాను కదా. ఎన్ని నూతన ప్రారంభాలు ఉన్నాయంటే 8 నూతన ప్రారంభాలు బైబిల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 8 నూతన ప్రారంభాలు బైబిల్లో ఉన్నాయి. ఈ నెల ఏ నెల? 8వ నెల. కాబట్టి 8 నూతన ప్రారంభాలు ఈ రాత్రి మీరు వినబోతా ఉన్నారు. ఖచ్చితంగా మీ జీవితంలో ఈ రాత్రి నుంచే నూతనమైన క్రియలు ప్రారంభం అవ్వబోతా ఉన్నాయి. ఈ నెల 8వ నెల, ఈ నెల 8 నూతనమైన క్రియలు ప్రారంభమవటం నీ జీవితంలో చూడబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రారంభం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని తెరవిచి చదవగా విందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదవగా విందాం. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల చాలు, వాడు నూతన సృష్టి. మొదటిగా యు ఆర్ ఏ న్యూ క్రియేషన్. మనం ఎవరంటండి? నూతన సృష్టి, న్యూ క్రియేషన్ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి పాతవి గతించబోతా ఉన్నాయి, క్రొత్తవి నూతనం అవ్వబోతా ఉన్నాయి. నా దేవుడు అంటున్నాడు, మొదటి ప్రారంభం నీవే నూతన సృష్టి అని దేవుడు ఈ రాత్రి మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఒక నూతనమైనటువంటి ఒక కృప వెలువడబోతా ఉంది. నీ ఒక నూతనమైన సృష్టిగా ఈ రాత్రి దేవుని యందు నువ్వు మారబోతా ఉన్నావు. అయితే ఒక ఉదాహరణ, ఒకానొక దినాన ఒక ఐరోపా ఖండానికి చెందిన ఒక వ్యక్తి ఆఫ్రికా వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఒక ఐరోపా ఖండానికి చెందిన వ్యక్తి ఆఫ్రికా ఖండములో తిరుగుతూ ఉంటే అతడు బైబిల్ చదువుతున్నాడు. అతడు ఏం చదువుతున్నాడు? బైబిల్ చదువుతున్నాడు. అయితే ఈ పురాతన పుస్తకాన్ని మేము ఎప్పుడో పడేసాం. ఈ ఐరోపా ఈ వ్యక్తి అంటున్నాడు, మేము ఈ యొక్క గ్రంథాన్ని మేము ఎప్పుడో పడేసాం. ఈ గ్రంథములో శక్తి ఏమీ లేదు, ఈ గ్రంథములో పవర్ ఏమీ లేదు అని ఆ వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ఆ తెల్ల జాతి వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, నీవు ఈ గ్రంథాన్ని చదవక ముందు నీ లైఫ్ ఎలా ఉండేది? ఏమో ఇది ఒక పురాతన పుస్తకం, ఈ పుస్తకాన్ని మేము ధ్యానించాం, ఈ పుస్తకంలో ఏ శక్తి లేదు, ఈ పుస్తకంలో ఏ పవరు లేదు, ఈ పుస్తకాన్ని పట్టుకుని వేలాడుతున్నావేంటి? ఈ పుస్తకం నీ చేతిలోనికి రాకముందు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత నేను నూతన సృష్టిగా ఉన్నానని చెప్తున్నావు కదా. ఈ బైబిల్ని చదివినప్పుడు నేను నూతన సృష్టిగా ఉన్నానని చెప్తున్నావు కదా. ఈ బైబిల్ని చదవక ముందు నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ ఐరోపా ఖండము వ్యక్తి ఈ యొక్క ఆఫ్రికా ఖండం వ్యక్తిని పట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పుస్తకం చదవక ముందు నువ్వు ఎలా ఉన్నావు? అయితే ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఈ పుస్తకం చదవక ముందు మేము నరమాంస భక్షకులము, మా ఇంటి కప్పు మీద పెద్ద 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 దాఖలు పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి. అవి ఏంటో తెలుసా? ఎవరైనా సరే వేరే ఖండము వారు మా ఖండములోకి వస్తే, లేదా వేరే దేశము వారు మా దేశముకు వస్తే నిర్దాక్షిణ్యంగా వెనక ముందు చూడకుండా వాడిని ముక్కలుగా నరికి, అదిగో ఆ పైన ఉన్నాయి చూసావా, ఆ యొక్క గిన్నెల్లో, ఆ యొక్క దబరాల్లో, ఆ యొక్క దాకల్లో ఆ ముక్కలని చేప ముక్కల్లాగా పేర్చి బాగా కాల్చుకొని తింటామని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలగనగా వీడికి భయం వేసిపోయింది. వీడు వణికిపోతా ఉన్నాడు. మీరు నరమాంస భక్షకులా? సారీ సార్ అంటున్నాడు. ఇప్పుడు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ గ్రంథం చదివిన తర్వాత నేను నూతన సృష్టిగా మారిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐరోపా వ్యక్తికి ఆఫ్రికా ఖండం వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఈ పుస్తకం చదివిన తర్వాత నేను నూతన సృష్టిగా మారిపోయాను. నేను ఇప్పుడు నరమాంస భక్షకుణ్ణి కాదు, నేను దేవుని యందు నూతన సృష్టిగా ఉన్నాను. నేను దేవుని యందు న్యూ క్రియేషన్గా ఉన్నాను. నా పాత పద్ధతులు, పాత స్వభావాలు గతించిపోయాయి, క్రొత్తవి నూతనమయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్తవి నూతనమైపోయాయి, పాతవి గతించాయి. నువ్వేం భయపడొద్దు. ఈ బైబిల్ని నువ్వు కూడా మరలా చదువు. నీ స్వభావం కూడా యేసు మార్చబోతా ఉన్నాడు. నీ స్వభావాన్ని దేవుడు నూతన స్వభావంగా మార్చబోతున్నాడు. నూతన స్వభావాన్ని నూతన సృష్టిగా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లి స్వభావము, నీ తండ్రి స్వభావము రాదు బైబిల్ చదివితే. ఎవరి స్వభావం వస్తుందో తెలుసా? దేవుని స్వభావం నీలోనికి వచ్చేస్తుంది. దేవుని స్వభావం నీలోనికి వచ్చేస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఎవరి యొక్క స్వభావం నీలోనికి రాదు ఈ బైబిల్ చదివితే. నీకు నేరుగా నీ యొక్క పరమ తండ్రి స్వభావం నీలోనికి చొరబడిపోతావు. అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. రెండవ ప్రారంభం, నూతన పేరు నీకు పెట్టబడబోతా ఉంది. మొదటిగా నీవు నూతన సృష్టి, రెండవదిగా నీకు నూతన పేరు దేవుడి రాత్రి పెట్టబోతా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదవగా విందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెప్పబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వారికి గాని అది మరి ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాతి మీద క్రొత్త పేరు ఉండిను. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నా దేవుడు నీ నుదుటి మీద క్రొత్త పేర్లు రాయును గాక, క్రొత్త పేర్లు రాయును గాక, క్రొత్త పేర్లు రాయును గాక. హల్లెలూయా. నిన్ను జనము విఫలులు అంటున్నారేమో, నువ్వు విఫలమైపోయావు అంటున్నారేమో, నువ్వు గెలవు అంటున్నారేమో, నువ్వు నశించావు అంటున్నారేమో, లేదంటే నీకు సిగ్గు లేదంటున్నారేమో. జనాలందరూ గిద్యోను పట్టుకుని ఏమన్నారు? పిరికివాడు అన్నారు. జనాలందరూ గొర్రెలు కాసే దావీదుని పట్టుకొని అన్నారు, నువ్వు గొర్రెలు కాచేవాడివి, నువ్వు ఎంపిక లేని వాడివి, నువ్వు ఎన్నిక లేని వాడివి అని తిట్టారు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. జనమందరూ మోషేని పట్టుకొని నీవు నత్తివాడివి అన్నారు, నీకు మాట్లాడడం చేత కాదు అన్నారు, నీకు సరిగ్గా మాతో సంభాషించడం చేత కాదు అన్నారు. జనమందరూ యాకోబుని పట్టుకొని మోసగాడు అన్నారు. జనమందరూ అబ్రామును పట్టుకొని నీవు పిల్లలు లేనివాడు అన్నారు. కానీ దేవుడు వారికి నూతన పేర్లు ఇచ్చాడు. అబ్రాముకి అబ్రహాముని ఇచ్చాడు, యాకోబుకి ఇజ్రాయేలుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గిద్యోనికి పరాక్రమము కలిగిన బలాజుడు అన్న పేరు ఇచ్చాడు. మోషే నత్తివాడికి ఇజ్రాయేలు మొట్టమొదటి నాయకుడు పదవి దేవుడిచ్చాడు. దేవుడు ఈ రాత్రి నీకు క్రొత్త పేరు ఇవ్వబోతా ఉన్నాడు. నీ స్వభావం మారబోతా ఉంది, నీకు కొత్త పేరు రాబోతా ఉంది, నూతన పేరు దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. నీవు
నీవు విఫలుడు అన్నది ఈ రాత్రి తొలగిపోబోతా ఉంది. నీవు విఫలుడివి కాదు, నీవు అపజయము పొందే వ్యక్తివి కాదు, నీవు సిగ్గునందే వ్యక్తివి కాదు, నువ్వు పిరికి వాడువు కాదు, నువ్వు అధైర్యవంతుడివి కాదు. నీకు క్రొత్త పేరున దేవుడు పెట్టబోతా ఉన్నాడు. క్రొత్త పేరున దేవుడు పెట్టబోతా ఉన్నాడు. Receive in the name of Jesus. Receive in the name of Jesus. Hallelujah. Hallelujah. నా దేవుడు నీకు క్రొత్త పేరుని ఇవ్వబోతాడు. పక్కన వారికి చెప్పండి, నా దేవుడిని క్రొత్త పేరుని ఇవ్వబోతా ఉన్నాడు. క్రొత్త పేరుని ఇవ్వబోతా ఉన్నాడు. ఈ రాత్రి నీ సిగ్గు తొలగిపోబోతా ఉంది, నీ అవమానం తొలగిపోబోతా ఉంది, నీ అపజయం తొలగిపోబోతా ఉంది, నీ పిరికితనం తొలగిపోబోతా ఉంది. నూతన పేరు దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. ఇక మూడవదిగా చూస్తే న్యూ హార్ట్, క్రొత్త హృదయం, క్రొత్త మనస్సు, క్రొత్త హృదయం. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనములో ఆ మాట మనం చూస్తాం. 36:26 నూతన హృదయము నేను మీకు ఇచ్చేదను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మూడవ నూతన ప్రారంభం, నీ యొక్క హృదయము నూతనముగా మారబోతా ఉంది. నీ హృదయము నూతనముగా మారబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునే గాక. నూతన హృదయాన్ని నువ్వు పొందబోతా ఉన్నావు. నూతన హృదయాన్ని నువ్వు పొందబోతా ఉన్నావు. మీరు ఇప్పుడు నేను చెప్తుంది ఏమి చదవద్దు, నా వైపు చూడండి. కానీ నిర్గమాకాండం 9వ అధ్యాయంలో 12వ వచనంలో ఫరో హృదయం ఎలా మారిందట? కఠినంగా ఉందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో పాపపు హృదయం మనం అక్కడ చూస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో శాపగ్రస్తమైన హృదయం మనం అక్కడ చూస్తాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో విమర్శించే హృదయాన్ని మనం అక్కడ చూస్తాం. ఇర్మియా గ్రంథం 17, 7, 8 వచనాల్లో నీతి కలిగిన హృదయం మనం అక్కడ చూస్తాం. నా దేవుడు ఈ రాత్రి నీతి కలిగిన హృదయాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఫరో హృదయం కఠినముగా ఉంది, ఆ హృదయం మనకు వద్దు. పాపపు హృదయం ఉంది, ఆ హృదయం మనకు వద్దు. శాపగ్రస్తమైన హృదయం ఉంది, ఆ హృదయం మనకి వద్దు. విమర్శించే హృదయము, తీర్పు తీర్చే హృదయము, ఎప్పటికప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద సాడీలు చెప్పడం, విమర్శించడమే సరిపోద్ది. ఆ హృదయం కూడా వద్దు. ఈ రోజు రాత్రి ఐ ప్రొఫెసై మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7, 8 వచనాల ప్రకారం నీతి కలిగిన హృదయం నీకు అనుగ్రహించబడునుగాక. 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 హల్లెలూయా. నా దేవుడు నీకు నీతి కలిగిన హృదయం ఇవ్వబోతా ఉన్నాడు. నీతి కలిగిన హృదయం నా దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుని హస్తాన్ని వెతకూడదంట. ఆ విషయం మీకు తెలుసా? దేవుని హస్తాన్ని వెతికే వారిగా ఉండకూడదు. మన భక్తి పెరగాలి. రాత్రి మనం దేన్ని వెతకాలో తెలుసా? దేవుని హృదయాన్ని మనం వెతకాలి. చాలా మంది క్రైస్తవులు దేవుని చేతిని వెతుకుతారు. అంటే వారు ఎలా ఉంటారంటే, నాకు ఇవ్వు 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 ఇవ్వు, ఇక పొద్దాకలు ఇదే ప్రార్థన. వారు ఎవరో తెలుసా? దేవుని చేతిని వెతికే వాళ్ళు. కానీ దేవుని హృదయాన్ని వెతికేవారు ఇవ్వు 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 అనరు. దేవుని హృదయాన్ని వెతికే వారికి నూతన హృదయం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి కలిగిన హృదయం వస్తుంది. నా తండ్రి నీతిమంతుడు. ఆయన హృదయాన్ని మనం వెతికితే మనకు కూడా ఆ నీతి అబ్బుతుంది. నువ్వు దేన్ని వెతుకుతున్నావో అది నీ స్వభావములో కనబడుతుంది. నా తండ్రి నీతి కలిగిన వాడు గనుక ఆ నీతి కలిగిన హృదయాన్ని నువ్వు వెతకగలిగితే నీ హృదయం ఎలా మారిపోద్ది? నీతిగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నుంచి ఆయన హృదయాన్ని వెతికే వారముగా ఉందుముగాక. హల్లెలూయా. దేవుడు దావీదును అన్నాడు, ఇతడు నా హృదయాన్ని. అపోస్తుడైనటువంటి యోహాను గారు దేవుని రొమ్మును వెతుక్కొని ఆయన రొమ్ము మీద పడుకున్నాడు. ఆయన రొమ్ము మీద, దేవుని గుండెల మీద అపోస్తుడైన యోహాను తల వాల్చుకున్నాడు.
మనం ఎప్పుడు దేవుని హృదయాన్ని వెతికే వారిగా ఉండాలి. దేవుని చేతిని వెతికే వారిగా ఉండకూడదు. పొద్దాకల ఇమ్ము 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 అని జలగలాగా పొద్దాకలైన పట్టుకుని నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. నువ్వు దేవుని చేతిని వెతికే చిన్న పిల్లవి కాదు. చిన్న పిల్లలు తండ్రి చేతిలో ఉన్న చాక్లెట్లు వెతుకుతారు. చిన్న పిల్లలు తల్లి చేతిలో ఉన్న బిస్కెట్లు వెతుకుతారు. పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల చేతుల్లో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారో మనము దేవుని చేతుల నుంచి ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తులుగా ఉండకూడదు. మనము ఆయన హృదయమును చూసే వ్యక్తులుగా ఉండాలి. మన హృదయమును నీతిగా మార్చుకునే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. నూతన హృదయం ఎలా ఉంటుందండి? నూతన హృదయం ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్గా చెప్పండి. నూతన హృదయం ఎలా ఉంటుందంటే ఆ హృదయము కనికరముగా ఉంటుంది. ఆ హృదయంలో కఠినత్వం ఉండదు, ఆ హృదయంలో పాపం ఉండదు, ఆ హృదయంలో శాపం ఉండదు, ఆ హృదయంలో విమర్శించేతనం ఉండదు. ఆ హృదయము కనికరముతో నిండి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ హృదయము కనికరముతో నిండి ఉంటుంది. దేవుని వాక్కు విడుదలవగానే ఆ హృదయం కరిగిపోతుంది. దేవుడు మాట్లాడగానే వెంటనే ఆ హృదయం రెస్పాండ్ అవుతుంది. నీ హృదయం దేవుని వాక్కుకు రెస్పాండ్ అవ్వట్లేదంటే కారణం ఏంటి? నీది ఫరో లాంటి కఠినమైన హృదయమైనా అయి ఉండొచ్చు, లేదా నీది పాపపు హృదయమైనా అయి ఉండొచ్చు, నీది శాపకరమైన హృదయమైనా అయి ఉండొచ్చు, లేదా నీది విమర్శించే హృదయమైనా అయి ఉండొచ్చు. నువ్వు దేవుని వాక్యానికి లొంగట్లేదంటే కారణం ఏంటంటే నీవు కఠినాత్మురాలివి, నువ్వు కఠినాత్ముడివి. నీతి కలిగిన హృదయాలు ఎలా ఉంటాయి తెలుసా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ గుండెలు కరిగిపోతాయి. ఎరుకో పట్టణం ఆ గోడ పైన ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఇద్దరు వేగుల వారిని ఏమందో తెలుసా? రాహాబు, అయ్యా మీ దేవుడు చేసిన కార్యాలు వినగా మా గుండెలు కరిగిపోయాయి. దేవునికి స్తోత్రం కలిగినగా మా గుండెలు కరిగిపోయాయి. ఉపదేశం వింటుంటే, మీ ప్రసంగాన్ని వింటుంటే, ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన కార్యాలను వింటుంటే నా గుండెలు కరిగిపోయాయి. ఇన్ని వారాలుగా చర్చకు వస్తున్నావు, ఇన్ని వారాలుగా వాక్యం వింటున్నావు. ఏ రోజైనా నీ హృదయం కరిగిందా? ఏ రోజైనా నీకు ఏడుపు వచ్చిందా? ఏ రోజైనా నువ్వు పశ్చాత్తాపంతో నింపబడ్డావా? ఒకసారి నీ హృదయం ఎలాంటి హృదయం ఒకసారి జ్ఞాపకం చేసుకో. దినకరం గారు అంటండి, దినకరం గారు ఎక్కడికి వెళ్ళినా నాకులాగా తెల్ల కర్చీఫ్ ఒకటి పెట్టుకుంటాడట. ఆయన సాక్ష్యంలో నేను చదివాను. తెల్ల కర్చీఫ్ ఒకటి పెట్టుకుంటాడంట. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏ మీటింగ్లో ప్రసంగం చెప్పినా ఆ తెల్ల కర్చీఫ్ ముద్దగా తడిచిపోద్దంట. చెమట్లకు కాదు, ఆయన కన్నీటికి. ముద్దగా ఏ మీటింగ్కి వెళ్ళినా సరే, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ మీటింగ్లో ఆయన కర్చీఫ్ తడిచిద్దంట. ఆయన కర్చీఫ్ తడవకుండా ఏ మీటింగ్ని ఆయన క్లోజ్ చేయలేదంట. అలా ఏడుస్తూ ఉంటాడంటే. అయితే ఒక మీటింగ్లో ఒక యవనస్తురాలు దినకరం గారి కర్చీఫ్ వైపే చూస్తుందంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీలో కూడా కొందరు నా కర్చీఫ్ వైపే చూస్తున్నారు. నా కర్చీఫ్ ఇంకా తడవలేదు. దేవునికి స్తోత్రం. దినకరం గారి కర్చీఫ్ వైపే యవనస్తురాలు చూస్తుందట. ఆ కర్చీఫ్ తడిసిపోతుంది. ఆ యవనస్తురాలు అనుకుందంట, ఎట్లాగైనా సరే దినకరం గారి కర్చీఫ్ నేను ఇంటికి వెళ్ళేలోపు నేను పొందుకొని ఇంటికి వెళ్ళాలి. 8 సంవత్సరాలుగా నా తల్లి పక్షపాతముతో మంచం మీద పడుంది. మెడికల్ సైన్స్ కూడా నా తల్లిని బాగు చేయటం అవ్వట్లేదు. ఈ దినకరం గారి కన్నీటి ప్రవాహంలో తడిచిన కర్చీఫ్ నా తల్లి మీద వేస్తే నా తల్లి లెగిచి నిలబడుతుంది అని దినకరం గారి కర్చీఫ్కి వెళ్ళే చూస్తుందంట. మీటింగ్ అయిపోయిందంట. దినకరం గారు కారు ఎక్కడానికి వెళుతుంటే గట్టిగా దినకరం గారు అని గట్టిగా అరుచుకుంటా, ప్రజలను తోచుకుంటా ఆయన వద్దకు వెళ్ళిందంట. అయ్యా నాకు మీ చేతి రుమాలు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు మీ చేతి రుమాలు కావాలి. దయచేసి ఆ చేతి రుమాలు మీ కళ్ళ నుండి వచ్చిన బాష్ప బిందువులతో ఆ యొక్క కన్నీటితో తడిచి ముద్దైన ఆ రుమాల కిమ్మని అడిగిందంట. ఏమి ఆలోచించకుండా దినకరం గారు ఆయన చేతిలో కర్చీఫ్ ఆ యవనస్తురాల చేతిలో పెట్టాడంట. వెంటనే 120 కిలోమీటర్ల ప్రయాణం చేసింది వచ్చిందంటండి.
మనం ఇక్కడ నుంచి ఇక్కడికి చర్చి రావడానికి ఇబ్బంది పడిపోతాం. 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి దినకరం గారి మీటింగ్కి వెళ్ళిందట. దేవునికి స్తోత్రం కలుగున గాక. దినకరం గారు ఏదో ఒక కంట్రీలో, ఏదో ఒక స్టేట్లో ఆయన ప్రేయర్ పెడితే 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి దినకరం గారి కర్చీఫ్ను పొందుకోవడానికి వెళ్ళింది. 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన కర్చీఫ్ను పొందుకుంది. మరలా అదే 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళి పరుగున చెప్పులు ఇప్పి బయట పడేసి హ్యాండ్ బ్యాగ్ పక్కన విసిరేసి 8 సంవత్సరాలుగా మంచం మీద ఉన్న పక్షవాతము కలిగిన ఆ తల్లి మీద ఆ కర్చీఫ్ పడంగానే ఎప్పుడు లేని దేవుని శక్తి వారి తల్లిలోకి దిగి వచ్చి ఆమె వెంటనే మంచం మీద నుంచి లేచి కూర్చుంది. ఆమె నడుస్తా ఉంది, ఆమె పరిగెడతా ఉంది, ఆమె మాట్లాడుతూ ఉంది, ఆమె చేతులు ఊపుతా ఉంది, ఆమె చేతులు ఊపుతా ఉంది. హల్లెలూయా. ఆమె అడుగుతుందంట, బేటా బేటా బేటీ 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 నాకు నువ్వు ఏమేసావు? నాకు ఏదో జరిగింది, నా నరాలన్నీ సడలించబడ్డాయి, నా ఎముకలన్నీ గట 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 గటమని నా శరీరంలో ధ్వనిని పుట్టించాయి. ఏం జరిగిందంటే ఆ సహోదరి తన తల్లికి చెప్తుందంట, మెడికల్ నిన్నేమి కాపాడలేకపోయింది, డాక్టర్స్ నిన్ను కాపాడలేకపోయారు. ఇదిగో దినకరం గారి కన్నీటి ప్రవాహంలో తడిచిన ఈ రుమాలు నీ మీద పడింది, ఒక అభిషక్తుని రుమాలు నీ మీద పడింది. అందుకే నీలో నరాలు సడలింపబడ్డాయి, ఎముకలు గడగడమని వణికిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనికర హృదయానికి అంత శక్తి ఉంటుంది. దినకరం గారి హృదయము కనికర హృదయము. ఆయన వాక్యం చెప్తూ ఏడు చేస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని వాక్యం విని ప్రతి వారం పశ్చాత్తాపడతారో నీది కనికర హృదయం అని జ్ఞాపకం చేసుకోండి. నీతి కలిగిన హృదయం అని ఒప్పుకుంటాను నేను. ఖచ్చితంగా దేవుని వాక్యానికి నువ్వు స్పందించి నాతోనే మాట్లాడాడు పాస్టర్ గారు, నాదే ఫరో లాంటి హృదయం నాకే ఉంది. ఎన్ని వాక్యాలు విన్నా నా హృదయం నేను కఠినం చేసేసుకుంటున్నాను. నా హృదయం పాపపు హృదయంతో ఉంది, లేదా నా హృదయం పాస్టర్ గారు ఇదిగో శాప హృదయంతో ఉంది. పాస్టర్ గారు నా హృదయము అందరినీ విమర్శించే హృదయముగా ఉంది. ఈరోజు ఈ హృదయం వద్దు. దినకరం గారి హృదయం నాకు కావాలి, కనికరము కలిగిన హృదయం కావాలి. దేవుడు నాతో మాట్లాడుతూ ఉండగా, దైవ సేవకురాల్లోంచి మాట్లాడుతూ ఉండగా, దైవ జనుల్లోంచి మాట్లాడుతూ ఉండగా నా హృదయము కరిగి నీళ్ళ ప్రవాహం నా కళ్ళల్లో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు నూతన హృదయము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మొదటిగా నీవు నూతన సృష్టి, రెండవదిగా నీకు క్రొత్త పేరు న్యూ నేమ్, మూడవదిగా న్యూ హార్ట్ నూతన హృదయం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఇక నాలుగవదిగా చూస్తే నూతన స్వభావము అని యెషయాలు 36:26లోనే ఉంది. చదవండి ఒకసారి మళ్ళీ ఆ మాట. నూతన స్వభావము నేను మీకు కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగా. తెలుగు బైబిల్లో నూతన స్వభావం అని ఉంది, ఆంగ్ల బైబిల్లో నూతన ఆత్మ అని ఉంది. నూతన ఆత్మను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. నీ అభిషేకపు స్థాయి రాత్రి పెరగబోతా ఉంది. నీ అభిషేకములో ఏదో ఒక క్రొత్త ధనము చిగురించబోతా ఉంది. నీవు నూతన ఆత్మని రాత్రి పొందబోతా ఉన్నావు. నూతన శక్తిని రాత్రి నువ్వు పొందబోతా ఉన్నావు. ఈ రాత్రి మిమ్మును మీరు మర్చిపోబోతా ఉన్నారు. పరిపూర్ణంగా మీరు మారిపోబోతా ఉన్నారు. ఎందుకంటే దేవుని నూతన ఆత్మ నీ మీదకి రాబోతా ఉంది. క్రొత్త ఆత్మ నిన్ను అలుముకోబోతా ఉంది. క్రొత్త శక్తి నిన్ను అలుముకోబోతా ఉంది. హల్లెలూయా. ఈ రాత్రి మీరు ఇతరుల వంటి వారిగా ఉండరు. మీరు నూతనమైన ఆత్మను పొందే వ్యక్తులుగా ఉంటారు. మీరు అందరికీ వలె ఉండరు. మీరు ఒక ప్రత్యేకముగా ఉంటారు. మీరు నూతన ఆత్మను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మీరు నూతన ఆత్మను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు 30 లక్షల మంది ఉన్నారా? కానీ ఆ 30 లక్షల మందిలో ఒక్కడికి మాత్రమే నూతన ఆత్మ ఉన్నది. అతని పేరు ఖాళీ. బైబిల్ చెప్తా ఉంది సంఖ్య 14లో ఆ బైబిల్ మాట్లాడుతూ ఉంది, కాలేబులో మంచి మనస్సు ఉంది. ఒకసారి చూడండి 14 లేదా 24 ఏదో చూడండి. 14 చూడండి. ఫస్ట్
14:24 చూడండి. ఆ సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టి. దేవునికి స్తోత్రం కలిగినగా. మంచి మనస్సు అన్న చోట మనకు ఇంగ్లీష్ బైబిల్లో మంచి ఆత్మ, నూతన ఆత్మ, నూతన స్వభావం అన్న చోట నూతన ఆత్మ మనం చూస్తా ఉన్నాం. కాలేబు నూతన ఆత్మ కలిగిన వాడు. ఆ 30 లక్షల మందితో సమానుడు కాదు. 30 లక్షల మందికి వ్యతిరేకమైన వ్యక్తి, 30 లక్షల మందికి విభిన్నమైన వ్యక్తి. కాలేబులో వేరొక నూతనమైన ఆత్మ పని చేస్తా ఉంది. కాలేబు అంటున్నాడు, ఇదిగో వాగ్దాన దేశంలో అడుగు పెట్టి కాలేబు అంటున్నాడు, నాకు కొండ శిఖరము కావాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. నాకు శిఖరము కావాలి. అక్కడ నరమాంస భక్షకులు ఉంటారు, అక్కడ రాక్షసులు ఉన్నారు. అయినప్పటికీ కూడా నాకు శిఖరమే కావాలి. నాలో ఉన్న ఆత్మ నూతనమైన ఆత్మ, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి నాకు శిఖరము కావాలి. ఈ రోజున దేవుని ఆత్మ, నూతన ఆత్మ నిన్ను శిఖరం మీదకి ఎక్కించబోతా ఉంది. మీరు పడిపోయే స్థితిలో ఉండరు, మీరు ఎక్కి వెళ్ళే స్థితిలో ఉండబోతా ఉన్నారు. ఈ నూతనమైన దేవుని ఆత్మ నిన్ను దర్శించుచు ఉండగా, నూతనమైన దేవుని ఆత్మ నిన్ను దర్శించబోతా ఉండగా, నీవు శిఖరమును ఎక్కే కుటుంబముగా నీ పిల్లలు శిఖరమును ఎక్కబోతున్నారు. నీ పిల్లలు విజయమును సాధించబోతున్నారు. నీవు నీ భర్త విజయములను సాధించబోతున్నారు. నూతనమైన ఎవరెస్టులను మీరు ఎక్కబోతా ఉన్నారు. ఏం తీసుకెళ్తుంది నూతనమైన ఎవరెస్టులకి? నూతన ఆత్మ తీసుకుని వెళుతుంది. మీరు అందరికి వలె ఉండరు. ఈ రోజు నుంచి నూతనమైన ఆత్మ మిమ్మల్ని నూతనమైన ఎత్తైన పర్వతాల మీదకి మిమ్మల్ని ఎత్తుకొని పోబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు అంటున్నాడు, నాకు పర్వతం కావాలి. కాలేబు అంటున్నాడు, నాకు పర్వతం కావాలి. నాకు చిన్న చిన్న వద్దు, నాకు లోయలొద్దు, లోయలో నిన్నసించను. నేను పర్వతం మీద నిలబడాలి. ఎందుకంటే నాలో ఉన్న ఆత్మ డిఫరెంట్. దేవుని బిడ్డల్లో ఒక డిఫరెంట్ ఆత్మ అలుముకోబోతా ఉంది. రాత్రి ఒక నూతనమైన ఆత్మ వాక్యం వింటున్న వారిలో సంచరించబోతా ఉంది. వీరు ఎలా ఉంటారంటే, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు గుంటలో ఉన్నవారు ఈ రాత్రి శిఖరములు ఎక్కుతాగా నాకు కనబడతా ఉన్నారు. ఈ రాత్రి శిఖరాల మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి శిఖరముల మీదకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా అంటే మీరు నూతన ఆత్మ పొందినవారు. దేవునికి స్తోత్రం కలిగినే గాక. మీరు నూతన ఆత్మ పొందినవారు. నేను నా పర్వతానికి చేరుకోబోతున్నాను. చెప్పండి మీ నోటితో, నేను నా పర్వతానికి చేరుకోబోతున్నాను. రిపీట్ 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 రిపీట్. వన్ సెకండ్. ఆమేన్. నీవు నీ పిల్లలు పర్వతానికి చేరుకోబోతా ఉన్నారు. విజయానికి చేరుకోబోతున్నారు. స్వస్థతకి చేరుకోబోతున్నారు. విడుదలకి చేరుకోబోతున్నారు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ డిఫరెంట్. నూతనమైన ఆత్మను పొందబోతాము. ఇక 5వదిగా న్యూ గ్రేస్, నూతనమైన కృప. నూతనమైన కృప ఈ రాత్రి నువ్వు పొందబోతా ఉన్నావు. నీ కృప పెరగబోతా ఉంది. యువర్ గ్రేస్ డబలింగ్ ఇన్ సీజన్. ఈ సీజన్లో నీ కృప పెరగబోతా ఉంది. యేసునామములో నీ కృప యేసునామములో పెరిగిపోవునుగాక. ఓ నూతన కృప మీ మీదకు వచ్చునుగాక. కృప ఏం చేస్తుందంటే చేదుని, కీడుని ఓవర్టేక్ చేసి నేను కాపాడుతుంది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యతిరేకతలని, శాపాన్ని తొలగిస్తుంది కృప. నీ మీద ఏ శాపాలు పనిచేస్తున్నాయో నాకు తెలియదు. నీ మీద ఏ కీడు పని చేస్తుందో నాకు తెలియదు. ఏ దయ్యపు ప్రభావాలు నీ మీద పని చేస్తున్నాయో నాకు తెలియదు. అయితే నీవు 5వదిగా నూతన కృప పొందాలి. ఈ కృప ఏం చేస్తుందో తెలుసా? దయ్యపు క్రియలన్నిటిని క్యాన్సిల్ చేస్తుంది. ఈ కృప ఏం చేస్తుంది? నీ మీద ఉన్న కీడుని కొట్టివేస్తుంది. నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేస్తుంది. నీ మీద ఉన్న దారిద్ర్యాన్ని కొట్టివేస్తుంది. నిన్ను పడేసే ప్రతి రాయి అదే ఈ రాత్రి నీకు మెట్టుగా మారబోతావు. ఏ రాయి నిన్ను పడేస్తుందో, ఏ రాళ్ళు నిన్ను పడేస్తున్నాయో, నీ వ్యక్తిగతంగా, శారీరకంగా, భౌతికంగా ఏ రాళ్ళు నిన్ను పడేస్తున్నాయో, ఇప్పుడు నూతనమైన కృప నీ మీదకి వస్తుంది కదా. ఈ కృప ఏం చేయబోతుందంటే నిన్ను పడదోసే రాళ్ళని నీ కాళ్ళ క్రింద మెట్టులుగా మార్చబోతా ఉంది. ఆ రాళ్ళ మీద నువ్వు అడుగులు వేస్తూ నీ గమ్యానికి చేరుకోబోతా ఉన్నావు. హల్లెలూయా. అయితే ఆశాలత అమ్మగారికి ఒక మాట చెప్పాలన్న ఆశగా ఉంది. ఎన్ని రాళ్ళు అప్పర్ మిరాకిల్ చర్చి మీద వేశారో, ఇప్పుడు అవే రాళ్ళు మనం నడవటానికి దేవుడు కృపణించాడు.
ఏ రాళ్ళైతే, ఏ శత్రువు ఏ రాళ్ళైతే మనల్ని పడిపోవడానికి వేశాడో ఇప్పుడు అవే రాళ్ళ మీద మనం నడుస్తున్నాం. శత్రువు అనుకుంటున్నాడు అప్పర్ మిరాకిల్ పడిపోయింది అనుకుంటున్నాడు. శత్రువు అనుకుంటున్నాడు నేను రాళ్ళు వేశాను కదా, నేను రాళ్ళు విసిరాను కదా, పడిపోయింది అనుకుంటున్నాడు. కానీ పడలేదు. ఆ విసిరిన రాళ్ళ మీద దేవుడు అమ్మగారిని మినిస్ట్రీ నడిపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. నీ మీద శత్రువు ఎన్ని రాళ్ళు వేశాడో ఈ రాత్రి ఐ ప్రొఫెసై బై ది నేమ్ ఆఫ్ జీసస్ నిన్ను పడద్రోయాలని, నిన్ను కృంగదీయాలని శత్రువు వేసిన ప్రతి పన్నాగముల మీద, శత్రువు వేసిన ప్రతి రాళ్ళ మీద మనము నడవబోతున్నాం యేసు నామములో. అవే రాళ్ళ మీద మన గమ్యానికి మనం చేరుకోబోతున్నాం. హల్లెలూయా. ఐదవది ఏంటిది? నూతన కృప. ఇక ఆరవదిని ముగించేస్తున్నాను, నూతన బలము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచనం మనం చదవగలిగితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచనం మనం చదవగలిగితే, నూతన బలము, నూతన బలము. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నేను ఒక పక్షిరాజుని, నేను ఒక పక్షిరాజుని. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుతారట. నీలో నూతన బలము దేవుడి రాత్రి అందజేయబోతా ఉన్నాడు. నేను ఒక పక్షిరాజునే. ఎందుకంటే నూతన బలం దేవుడు మాకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఇది పక్షిరాజు కాలం, ఇది పక్షిరాజు కాలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నీ సమయం, ఇది నా సమయం. ఇది మనం బలమును తెచ్చుకొని ఎగిరి 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 వెళ్ళే కాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షిరాజట 40 సంవత్సరాల్లో అది చనిపోతుందట. ఎన్ని సంవత్సరాలట? 40. కానీ పక్షిరాజులు, కొన్ని పక్షిరాజులు నేను 40 సంవత్సరముల్లో చనిపోకూడదు అని ఒక నిర్ధారణకు వస్తాయంట. కొన్ని అయితే చచ్చిపోతాయి, కొన్ని పక్షిరాజులు మొండిగా ఉంటాయట. నేను 40 సంవత్సరాలకి మరణించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కువ శాతం 40 సంవత్సరాలు చనిపోవడానికి కొన్ని పక్షిరాజులు నిరాకరిస్తాయంట. వారి చావుకి నిరాకరిస్తాయంట, వారి మరణాన్ని నిరాకరిస్తాయంట. నేను ప్రవచిస్తున్నాను, ఇది మనము కృంగిపోయి మరణించే కాలము కాదు. మనము కూడా మరణాన్ని నిరాకరించాలి, మనము కూడా బలహీనతను నిరాకరించాలి. ఇది మన సమయం, ఇది మనము నూతన బలమును పొందే సమయము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే 40 సంవత్సరాల లోపుని చనిపోకూడదు, 40 సంవత్సరాలు వచ్చిందని చనిపోకూడదని కొన్ని పక్షిరాజులు అడవిలోనికి వెళ్ళి వాటి రెక్కలను ఓడపీకేసుకొని, వాటి ముక్కును రాయికేసో బండకేసో కొట్టుకొని గాయపరుచుకొని, ఓ పక్షిరాజు ముక్కు నుండి రక్తము కారుతూ ఉంటుంది, శరీరము నుండి రక్తము కారుతూ ఉంటుంది. ఎందుకయ్యా పక్షిరాజు అలా చేస్తూ ఉన్నాడు? ఎందుకు తన శరీరం మీద ఉన్న రెక్కలను ఓడబీక్కుంటా ఉన్నాయి? ఎందుకని తన ముక్కును పగలగొట్టుకుంటా ఉన్నాయి? అయితే పక్షిరాజు అంటాడు, పాతవి గతిస్తున్నాయి, నా దేవుడు నూతన ఫలము నాకు ఇవ్వబోతా ఉన్నాడు, నూతన ఫలము నాకు ఇవ్వబోతా ఉన్నాడు. నా పిరికితనాన్ని నేను ఓడబిక్కుంటున్నాను, నా నిస్సత్వతనాన్ని ఓడబిక్కుంటున్నాను. నాకు త్వరలోనే నూతన ఫలము రాబోతా ఉంది. ఆ పక్షిరాజులు అడవిలోకి వెళ్ళి, ఆ క్రొత్తలు అడవిలోకి వెళ్ళి రెక్కలను పీక్కొని బోడిగా అయిపోయి ముక్కును పగలగొట్టుకొని కొంత కాలం అలా ఉంటాయట. కొంత సమయానికి వాటికి నూతనమైన రెక్కలు వస్తాయట, నూతనమైన ముక్కు మొలుస్తుందట, నూతనమైన రెక్కలు వస్తాయట. అది సువిశాల జగత్తుల పక్షిరాజు ఎక్కి వెళ్ళిపోతుంది. ఐ ప్రొఫెసై బై ది నేమ్ ఆఫ్ జీసస్. నీ మీదకు నూతన బలము రాబోతా ఉంది, నీ మీదకు నూతన బలము రాబోతా ఉంది. నువ్వు ఎగరబోతా ఉన్నావు, ఎగరబోతా ఉన్నావు. నూతన బలము నీ మీదకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మరలా మనం ఎగరబోతా ఉన్నాం. నూతనమైన రెక్కలు నీకు రాబోతా ఉన్నాను, నూతనమైన ముక్కు నీకు రాబోతా ఉంది. దేవుని గాలి వీసబోతా ఉంది. ఆ పక్షిరాజు మీద దేవుని గాలి విసిరి కొట్టగా ఆ పక్షిరాజు ఆకాశంలోనికి ఎగిరాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నూతన బలం చేతను నింపబడబోతా ఉన్నా. ఇక 7వదిగా న్యూ సాంగ్, నూతన పాట. 40వ కీర్తన 3వ వచనంలో రాయబడి ఉంది. దావీదు అంటున్నాడు నూతన పాట. 40వ కీర్తన 3వ చరణం చదవండి. 40వ కీర్తన 3వ చరణం చదవండి.
క్రొత్త పాట నా నోటు ఉంచాడని చెప్తున్నారు. హల్లెలూయా. క్రొత్త పాట నా నోటు ఉంచారు. ఓ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. క్రొత్త పాటలు నీ నోట్లో దేవుడు ఉంచబోతా ఉన్నాడు. హలో అమ్మ, అందరూ పాడుతున్నారు కానీ ఈ రోజు నుంచి నువ్వు పాడుతున్నప్పుడు గడప పునాదులు కదిలిపోబోతా ఉన్నాయి. పౌలు శీలలు పాడుతున్నారు, మనము పాడాము. పౌలు శీలలు పాడుతున్నారు, మనం పాడితే చెరసాల బద్దలవ్వట్లేదు, మనం పాడితే సంఖ్యలు తెగట్లేదు, మనం పాడితే జీవితాలు మారట్లేదు. కానీ పౌలు శీలలు చెరలో నుండి పాడితే వాళ్ళ బంధకాలు ఊడిపోయాయి. క్రొత్త పాట అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి నువ్వు పాడే పాటలో శక్తి ఉండబోతా ఉంది. నువ్వు ఇంట్లో వంట చేస్తూ పాడుకో, ఇల్లుడుస్తూ పాడుకో, అంట్లు తోముతూ పాడుకో, మందిరానికి వచ్చి పాడు, ఆరాధనలో పాడు. నువ్వు పాడుతూ ఉండగా, అయ్యా ఇన్ని రోజులు ఒక రీతిగా పాడాను, ఇప్పుడు నీవు నా నోట్లో క్రొత్త కీర్తనను పెట్టావు, నేను క్రొత్త గీతమును పాడుతున్నాను, నేను శక్తివంతమైన గీతాన్ని పాడుతున్నాను. నా బంధకాలు ఊడిపోవాలి, నా చెర తెగిపోవాలి, నా కట్లు ఊడిపోవాలి, నా భర్త మారిపోవాలి, నా పిల్లలు మారిపోవాలి, నా జీవితాలు ఆశీర్వదించబడాలి. నువ్వు పాడు, నా దేవుడు నీ నోటిని అభిషేకిస్తున్నాడు. క్రొత్త గీతాలు దేవుడు పెడుతున్నాడు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ అప్పర్ మిరాకిల్ అపోస్తలిక్ చర్చిలో కొంతమంది పాటలు రాసే వాళ్ళు లేకపోతా ఉన్నారు, క్రొత్త గీతాలు రాసే వాళ్ళు లేకపోతా ఉన్నారు, క్రొత్త పాటలు రాసే వాళ్ళు లేకపోతా ఉన్నారు. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. నా దేవుడు మీ నోట క్రొత్త కీర్తన పెట్టబోతున్నాడు. పరలోకములన్నీ క్రొత్త గీతాలు ఉన్నాయి. దేవదూతలు అన్ని భాషలతో, హెబ్రూ భాషలతో పాడుతూ ఉన్నాయి. నీవు కూడా భూమి మీద ఈ రోజు నుంచి క్రొత్త పాటలు పాడండి. అంటే క్రొత్త పాటలు అంటే ఎక్కడెక్కడో తెచ్చి ఎవరికి రాని పాటలు కాదు. నువ్వు పాడే పాటని దేవుడు క్రొత్తగా మార్చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు పాడుతున్నా నీ జీవితంలో విడుదల రావట్లేదు, కానీ ఈ రోజు రాత్రి నుంచి నువ్వు పాడితే ఖచ్చితంగా విడుదల వస్తుంది. అదే నీ నోట క్రొత్త కీర్తన. ఇక చివరగా 8వది, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. అందరు మీ బైబిల్స్ తీసుకొని లేచి నిలబడండి. మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ ఒక్క మాట మనం విందాం. అందరు మీ బైబిల్స్ పట్టుకొని లేచి నిలబడండి. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు త్వరలో రాబోతా ఉన్నాడు. మహిమా స్వరూపుడిగా రాబోతా ఉన్నాడు. మహిమా స్వరూపుడిగా రాబోతా ఉన్నాడు. మనల్ని దేవుడు క్రొత్త భూమిలోనికి క్రొత్త ఆకాశములోనికి నడిపించబోతా ఉన్నాడు. ఆ రెఫరెన్స్ ఎవరికైనా దొరికితే చదవండి. నా దేవుడు క్రొత్త భూమికి క్రొత్త ఆకాశములకు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. మహిమ కలిగిన రాజుగా వచ్చి మనల్ని క్రొత్త భూమికి క్రొత్త ఆకాశములకు దేవుడు పట్టుకొని తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ఆ క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశములు ఏముంటుందో తెలుసా? దుఃఖము ఉండదు, చీకటి ఉండదు, కరువు ఉండదు, వేదన ఉండదు, అప్పులు ఉండవు, రోగం ఉండదు, మానసిక శారీరక రుగ్మతలు ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన త్వరగా మన కొరకు రాబోతా ఉండగా, ఆయన త్వరగా మన కొరకు రాబోతా ఉండగా, ఆయన త్వరగా మన కొరకు రాబోతా ఉండగా మనము ఎగురుతూ నా ప్రభుతో వెళ్ళి క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశములో మనం నివసించుదుముగాక. క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశములో మనం నివసించుదుముగాక. దుఃఖము లేని దేశములో మనకు వెళ్ళబోతా ఉన్నాం. తప్పిక లేని దేశములోనికి వెళ్ళబోతా ఉన్నాం. అప్పులు లేని దేశములోనికి వెళ్ళబోతా ఉన్నాం. ఆలోచన లేని దేశములోనికి వెళ్ళబోతా ఉన్నాం. కరువు లేని దేశములోనికి వెళ్ళబోతా ఉన్నాం. సూర్య చంద్రులు అక్కర లేని దేశములోనికి వెళ్ళబోతా ఉన్నాం. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మనమందరము రాకడలో ఎత్తబడబోతా ఉన్నాం. నూతన భూమిలోనికి, నూతన ఆకాశములోనికి వెళ్ళబోతా ఉన్నాం. ఈ కరువుని, ఈ వ్యాధిని, దుఃఖాన్ని, మరణాన్ని, రోగాన్ని, సమస్యను వదిలిపెట్టి మన ప్రభుతో మనము ఎత్తబడబోతా ఉన్నాం. మన ప్రభుతో లేపబడబోతా ఉన్నాం. ఓ క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ ఏంటి? ఎందుకు మనం మందిరానికి వస్తున్నామంటే మనము క్రీస్తుతో కూడా లేపబడాలి. మనము క్రీస్తుతో కూడా పరదేశునికి పోవాలి. అదిగో క్రొత్త భూమి, అదిగో క్రొత్త ఆకాశము. నేను కళ్ళు మూసుకొని ఆ దర్శనాన్ని చూస్తా ఉన్నాను. అక్కడ ఆకలి దప్పుకులు లేవు, అక్కడ మరణము లేదు, అక్కడ రోగము లేదు, అక్కడ చింత లేదు, అక్కడ ఏ డినామినేషన్స్ లేవు, అక్కడ ఏ వ్యతిరేకతలు లేవు. అక్కడ పరిశుద్ధుడు 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 అని అక్కడ జీవవృక్ష ఫలములని చూస్తా ఉన్నాను. అక్కడ ఒలీవ చెట్లని చూస్తా ఉన్నాను. అక్కడ నీకు దీవెనకరమైన మన్నాను చూస్తా ఉన్నాను. అక్కడ దీవెనకరమైన కృప నేను చూస్తా ఉన్నాను. 8వదిగా నూతన భూమి. నూతన ఎక్కడ ఉంది రిఫరెన్స్? అంతటా నేను
నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. దేవునికి స్తోత్రం కలిగిన భక్తుడు చెప్తున్నాడు, క్రొత్త భూమిని క్రొత్త ఆకాశం చూశాను, రేపో మాపో మనం అక్కడికి వెళ్ళిపోబోతా ఉన్నాం. నా దేవుడు నీ జీవితంలో 8 నూతన ప్రారంభాలు చేయబోతున్నారు. టకటక చెబుదాం. మొదటి ప్రారంభం, మొదటి నూతన సృష్టిగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నూతన పేరు ఇవ్వబోతా ఉన్నాడు, నూతన హృదయం ఇవ్వబోతా ఉన్నాడు, నూతన స్వభావం, నూతన ఆత్మ ఇవ్వబోతా ఉన్నాడు, నూతన కృప ఇవ్వబోతా ఉన్నాడు, నూతన ఫలం ఇవ్వబోతా ఉన్నాడు, నూతన కొత్త పాట ఇవ్వబోతా ఉన్నాడు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం త్వరలో దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఈ 8 నూతన ప్రారంభాలతో, నూతనమైన కార్యాలతో ఈ దినము నుంచి మనం నూతనంగా మారాలి. ఈ పరిశుద్ధమైన బల్ల మనం తీసుకుంటున్నాం, మనము నూతన సృష్టిగా మారిపోవాలి. మన పాత స్వభావాలకు మనలో కనపడనివ్వద్దు, మూర్ఖత్వపు స్వభావాలు కనపడనివ్వద్దు, వంకరి స్వభావాలు కనపడనివ్వద్దు. నూతన స్వభావం మీరు పొందుకోవాలి, నూతన స్వభావం పొందుకోవాలి. ఈ వాక్యములు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.